హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు మీకు ఎల్పి ఒక బ్లాగ్ చూపిస్తాము. ఇప్పుడు మేము బై ఫుట్ వెళ్తున్నాం కాబట్టి మేము అక్కడ నుండి ఎంట్రీ తీసుకుని లోపలికి వచ్చామన్నమాట. మనతో పాటు సుజయ్ ఉన్నాడు ఈరోజు. సో వెళ్దాము. మనము బై ఫుట్ వచ్చినట్టయితే చూసుకున్నాం కదా, అటు నుండి రావాలి. అదే మనం ఒకవేళ బై కార్ వచ్చినట్టయితే మీకు అక్కడ కనబడుతుంది కదా, అటు ఆ వే అనమాట. అక్కడ రోడ్డు ఉంది, అటు రావచ్చు. సో మనమైతే ఇటు నుండి వెళ్దాం. మీరు ఇంకొకటి ఎల్పీలో చూడొచ్చు, మీకు ఎక్కడ చూసినా కానీ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ మీకు స్పీషీస్ ఆఫ్ ట్రీస్ కనబడుతూ ఉంటాయి. చెట్లు కానీ ప్లాంట్స్ కానీ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట, డైవర్స్గా. వీళ్ళు మెయిన్ దాని మీద ఫోకస్ చేస్తారు, మన యాంబియన్స్ మీద. మన రీసెంట్గా అశోక చక్రం పెట్టారు, మళ్ళీ ఏమైందో తెలియదు, తీసి ఇక్కడ పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇక్కడ మన గార్డ్ యొక్క ఇది ఉంది, మన గార్డ్ చెకింగ్ పోస్ట్ అనమాట, చెక్ పోస్ట్ టైప్గా లైన్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. కనపడకుండా మొత్తం మొక్కలతో నింపేశారు. ఇవేం చెట్లు తెలుసా, నీకు ఐడియా ఉందా? కోకోనట్ మనోడు కొంచెం కోకోనట్టేనా? ఇది ఏ ఫ్రెండ్స్ మనకే తెలియదు, మరి కోకోనట్ అంటున్నాడు మన. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలుసు. ఇదొకటి మీకు చూపించాలి. మన యూనిక్ మన అగ్రికల్చర్ వాళ్ళు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అని రాస్తుంది, దాని మీద మీరు చూడొచ్చు. మన వాళ్ళు చేసింది ఏంటంటే, ఏ చెట్టు అయినా కానీ కూడా ఆ చెట్టు యొక్క క్యూఆర్ కోడ్ అన్నది దాని మీద ఉంటుంది. ఏ స్టూడెంట్ అయినా అంటే మెయిన్ అగ్రికల్చర్ వాళ్ళకే కొంచెం బెనిఫిట్ దీని మీద. ఏ చెట్టు అయినా కానీ మీకు అది ఏం చెట్టు అని తెలియాలి అంటే దాన్ని మీరు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే మీకు ఆ చెట్టు యొక్క డీటెయిల్స్, దాని యూజెస్ ఏంటి, పర్పస్ ఏంటి, అది ఎక్కడ, దాని ఆరిజిన్ ఏంటి, మొత్తం అన్న డీటెయిల్స్ అన్నీ మీకైతే వచ్చేస్తాయి. అలా ఒక చేశారనమాట, ఒక గ్రేట్ ఇనిషియేటివ్. ఈ బల్దేవ్ రాజ్ గారు అని చెప్పేసి మన ఫౌండర్ అనమాట, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ యొక్క ఫౌండర్. తను ఒక గుర్తుగా నిశ్చయ స్థలం అని చెప్పేసి ఇక్కడ ఒకటి తన గుర్తుగా అనమాట ఇక్కడ చేశారనమాట. అక్కడ ఉంది బ్లాక్ స్టోన్గా, అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పాట్గా ఇది ఉంది. నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే మీకు చెప్పాను కదా, బై రోడ్ అయితే అది ఇంకా చెక్ పోస్ట్ లైన్ గార్డ్లా ఉన్నాయన్నమాట. అటు పక్క మీకు పార్కింగ్ ఏరియా ఉంటుంది, అది కూడా చూసుకున్నాం ఇప్పుడు. అదనమాట. మీరు అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక పాత్వే ఉంటుంది. మనకి ఎక్కడైనా ఎల్పీలో పాత్వేస్కి అసలు ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికక్కడ ప్రాపర్గా ప్లాన్, మొత్తం ప్రాపర్లీ ప్లాన్ అనమాట. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే టోటలీ ప్లాన్ అండి. మీరు ఇక్కడ రావాలంటే మీది మనం చూసుకున్నాం కదా, మెయిన్ గేట్ నుండి చెకింగ్ అయిన తర్వాత వెళ్ళే రోడ్ అనమాట ఇది. అక్కడ మీకు బ్రిడ్జ్ కనబడుతుంది, అది కూడా చూపిస్తాను. అట్లా వెళ్ళాలన్నమాట. అదొక రోడ్డు, ఇదొక రోడ్డు కనెక్టెడ్ అయితే ఒకదానికి. అది మీరు స్టార్టింగ్ నుండి వస్తే ఇలా వస్తారనమాట. అలా వస్తే ఆ టవర్ నుండి ఇలా వస్తే మనం ఇటు పక్కన్న గార్డెన్ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ మన సోక్ పిట్ తయారవుతున్నట్టుంది. మనం ఇక్కడ చూసుకుంటే మన అటుపక్క రీసెంట్గానే సోక్ పిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడే కాదు, మనం వేరే స్పాట్ ఇంకా 2-3 స్పాట్లో జరుగుతుంది. మనం దారిలో చూపిస్తాను. ఇదనమాట గార్డెన్. ఇప్పుడు మనం ఎల్పీలో గుడిని చూద్దాము. అది మ్యాక్సిమం ఎవరికి ఐడియా లేదు, చాలా తక్కువ మందికి ఐడియా ఉంది. మన సుజయ్ కూడా ఒక్కసారి వచ్చాడు ఇప్పుడు వరకు. అదనమాట. ఇప్పుడు వెళ్దాం, చూద్దాము లోపల ఎలా ఉంటుంది ఏంటనేసి. మాకు పెద్దగా ఐడియా లేదు, మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కానీ బయట నుండి చూసి వస్తామన్నమాట. మనకి ఇది ఎంట్రన్స్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బయట నుండి చూడవచ్చు, ఇలా ఉంది. ఇది ఒక ఎంట్రన్స్ మాదిరిగా ఉంది. లోపలికి వెళ్దాం. సో ఇది ఎంట్రన్స్. మనం ఇలా లోపలికి వస్తే ఇలా మనకి ఏరియా ప్రాంగణం టైప్గా అయితే ఉంది. ఇలా ఇది మెయిన్ గర్భగుడి లాగా అనమాట. ఇటుపక్క ఇలా మొత్తం 4 పక్కల ఉందన్నమాట. అంకుల్ కూడా ఉన్నారు, అంకుల్ ఏమో చేస్తున్నారు, చూద్దాము. మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్స్లో వచ్చాము 2-3 సార్లు. ఇప్పుడు మళ్ళీ ఇదే రావడం. లోపల ఎలా ఉందో చూద్దాము. లోపల అంకుల్ అయితే ఉన్నారు మనతో పాటు. నమస్తే అంకుల్. ఇక్కడ లోపల మనకు అలా ఉంది ఫ్రెండ్స్. మనకి పైన పటాలు ఉన్నాయి, ఇంకా గోపురం టైప్గా ఉంది, కింద డోమ్. అలాగే ఇక్కడ మన పాదాలు ఉన్నాయి. అంకుల్ డైలీ పూజ చేయడానికి వచ్చినట్టున్నారు, धूपम अंटेడానికి దాంతో అంకుల్ వస్తున్నట్టు డైలీ. ये मतलब आप यहाँ पे पूजा टाइप का करते हैं? हाँ जी, पूजा करते हैं. अच्छा, पूजा करते हैं. पूजा ठीक नहीं, एतवार ये था आज. अच्छा, आज जैसे पक्का होना है. अच्छा. ऐसे द्वार होना, झाड़ू भी होना, सुबह तो इन्होंने होना, ऐसे तू बत्ती करी थी. अच्छा, कितने साल से मतलब ये कर रहे हो? बहुत जल्दी होने. बहुत साल. सारे बाबे दादे बताते चल रहे. చాలా సంవత్సరాల నుండి చేస్తున్నానని చెప్తున్నారు అంకుల్ ఇక్కడ మనకి. దీపం పెట్టడానికి వచ్చారు, ప్రసాదం ఇస్తున్నారు ఫ్రెండ్స్, తీసుకున్నాం. మనం ఎంట్రీ అక్కడ నుండి చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనం లోపలికి వస్తే చూడవచ్చు, మనకి ఇక్కడ 4 పక్కలుగా ఉంది. అంకుల్ అయితే ఈరోజు ఇంపార్టెంట్ డే అనేసి చెప్తున్నారు. ఏదో
అంటే మనకైతే ఐడియా లేదు, అది ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది ఈరోజు, అందుకని ఈరోజు పెట్టాలని చెప్పేసి వచ్చారు. మనం ఇలా అయితే ఉందన్నమాట, పైన చెట్లు బాగుంది. మనం ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోవాలన్నా ఆ గుడి లాంటి ఫీలింగ్ మనం తీసుకోవాలని ఇక్కడ బాగుంది. మనకి ఇలా 4 పక్కల ఉంది, మనం ఇది చూసుకోవచ్చు. నీకు ఇది ఏందో ఐడియా ఉందా సుజయ్? ਦੇਖਿਆ ਕਿ ਤਾਕੀ ਹੁੰਦਾ ਸੀ ਆ ਗੇਟ ਹਾਂਜੀ ਇਹ ਚ ਲਗਾ ਬੋਲੇ ਗੇਟ ਲਗਾ ਹੁੰਦਾ ਸੀ ਇਹ ਗੇਟ ਉਹ ਬੰਦਾ ਪੱਟ ਲਿਆ ਪੱਟ ਕੇ ਲਗਾ ਚੱਕਰ ਜਾਣ ਲੱਗਾ ਬਾਹਰ ਹਾਂਜੀ ਅੱਖਾਂ ਅੰਨਾ ਹੋ ਗਿਆ ਹਾਂਜੀ ఇదే గేట్ని అయితే ఉంటే ఎవరో గేట్ పగలగొట్టేశారు, పగలగొడితే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయినారు అయితే అంకుల్ మనకి చెప్తున్నారు. ఇప్పుడు ਉਹ ਪਿਆ ਗੇਟ గేట్ పగలగొడితే గుడ్డి వాళ్ళు అయిపోయారు, మీరు తాగినా కానీ ఏదైనా మాంసం తిన్నా కానీ కూడా లోపలికి రాకూడదు, అది అంత మంచిది కాదని చెప్పేసి అంకుల్ మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది గేట్ అక్కడ పడున్నదంట మూలకి, అదే గేట్ ఇరగొట్టారు ఎవరు అని చెప్పేసి అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది గేట్ అంట, మన ముందు ఉండేదంటే ఎవరో పీకేశారు గుడ్డి వాళ్ళైతే అంటున్నారు. ఇక్కడైతే మనం రెడ్ కలర్ది మనం ఇది చూసుకోవచ్చు, గర్భగుడి ముందు గడస్తంభం లాంటిది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా మటుకు మనం సిక్స్ దానిలో చూసిన కల్చర్ ఏంటంటే ఇది తల్వా టైప్గా ఉంటుంది. మామూలు ఇక్కడ కాకుండా గురుద్వారాలో మీరు చూస్తే అలా ఎలా అంటే మనము గురుద్వారాలో చూసుకుంటే మీకు మన త్రిశూల్ టైప్గా, త్రిశూల్ కాదు కానీ సిక్ సింబల్ ఉంటుంది కదా, ఇలా ఒక పెద్ద పోల్ లాగా నిలబెడతారు అనమాట మన గర్భగుడి ముందు. ఆ పోల్ నిలబెట్టి ఆ సిక్ సింబల్ అన్నది ఒక తల్వా టైప్గా అక్కడ ఉంటుంది అనమాట పైన. అది చాలా పొడుగుగా పెడతాను నేను, చాలా చాలా పెద్దగా చూసాను అనమాట. మనం మెయిన్గా గోల్డెన్ టెంపుల్లో కూడా చూసుకున్నాం అట్లాంటిది, చాలా పొడుగు ఉంటుంది. అది వీళ్ళ కల్చర్లో అట్లా ఉంది. మన దగ్గర అయితే మన గడస్తంభం లాంటిది పెడతాం. ఇక్కడ వాటర్ది కూడా ఉంది, సుజయ్ ట్రై చేస్తున్నాడు, కొట్టు. అంత సింపుల్గా రాదు, 2-3 కొట్టాలి. కొట్టు, నువ్వు కొట్టు వస్తాయేమో. అంటే చాలా సంవత్సరాలు ఎవరు వాడినట్లేరు, అట్లా చెప్పేసి కొంచెం ఇదిగా ఉంది. తాగొచ్చలేదు ఐడియా లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఏదైతే చాలా పీస్ఫుల్గా ఉంది. మనం కొద్దిసేపు ఇక్కడ కూర్చొని కానీ కూడా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది మనకి ప్రశాంతంగా. అది ఫ్రెండ్స్ కానీ హెల్ప్ యూ సీక్రెట్ టెంపుల్. సీక్రెట్ ఒక రకంగా సీక్రెట్ అని కాదు కానీ ఎవరికి తెలియని టెంపుల్, కానీ ఈ వీడియో తర్వాత వైరల్ అయిపోతుంది, చూసుకోండి మరి.